యేసయ్యా ఆరాధనా పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. అందరము కూడా 2 నిమిషాల పాటు పీఠము మీదికి వేంచేసి వచ్చినటువంటి ఆ దివ్య సప్రసాదనాథుని స్తుతించటానికి మహిమపరచటానికి ప్రయత్నము చేద్దాం. అందరూ కూడా చేతులను చాచి ఆ దివ్య సప్రసాద ప్రభువుని స్తుతించుకుందాం. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, నా రక్షకుడా వందనం, నా రక్షకుడా స్తోత్రం, మంచి కాపరి వందనం, మంచి కాపరి స్తోత్రం, కరుణామయుడా వందనం, కరుణామయుడా స్తోత్రం, ప్రేమామయుడా వందనం, ప్రేమామయుడా స్తోత్రం, దివ్య సప్రసాద ప్రభువా వందనం, దివ్య సప్రసాద ప్రభువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచి కాపరి వందనం, మంచి కాపరి స్తోత్రం, పరమ వైద్యుడా వందనం, పరమ వైద్యుడా స్తోత్రం, కరుణగల దేవా వందనం, కరుణగల దేవా స్తోత్రం, క్షమగల దేవా వందనం, క్షమగల దేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, ఓ దివ్య సప్రసాదనాథుడా, ఈ మొదటి శుక్రవారం రోజున మీరు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మీ సన్నిధికి పిలుచుకొని నీ యొక్క సన్నిధిలో సమయం గడిపేటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందులకు గాను మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఓ యేసురాజా, మేము గడిపేటువంటి ఈ కొద్ది నిమిషాలు, మీ సన్నిధిలో ఉండేటువంటి ఈ కొన్ని నిమిషాలని మేము అర్థవంతంగా, పవిత్రంగా, ఫలభరితంగా నీ నుండి దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకొని
మా విశ్వాసాన్ని బలపరుచుకునే విధంగా ఉండినట్లుగా మమ్ము దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు. ఆ రోజులలో హిజ్కియా జబ్బుపడి ప్రాణాపాయమైనటువంటి స్థితిలో ఉండెను. అప్పుడు యెషయా రాజు సందర్శింపవచ్చి, ప్రభువు సందేశమిది, నీ కార్యములను చక్కబెట్టుకొనుము, నీవిక బ్రతకవు అని చెప్పెను. హిజ్కియా గోడవైపు మొగము త్రిప్పి, ప్రభూ, ఇన్నాళ్ళు నేను నిన్ను భక్తితోనూ చిత్తశుద్ధితోనూ సేవించెదని కదా, నీ చిత్తము చొప్పున నడుచుకుంటుని కదా అని ప్రార్థన చేయుచు మిక్కిలి విలపించెను. ప్రభువు వాణి యెషయాతో ఇట్లు పలికెను, నీవు హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లు చెప్పుము, నీ పితరుడగు దావీదు దేవుడనైన నా వాక్కిది, నేను నీ మొర వింటిని, నీ కన్నీళ్లు చూచితిని, నేను నీ ఆయువును ఇంకను 15 ఏళ్ళు పొడిగింతును, నేను నిన్నును ఈ నగరమును అస్సిరియా రాజు బారి నుండి కాపాడుదును, ఈ పట్టణమును రక్షించి తీరుదును అని పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని నిమిషాల పాటు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలా సందర్భాలలో మనం మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 7వ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉంటాం. అడుగుడి మీకు వసగబడును, తట్టుడి మీకు తెరవబడును, వెదకుడి మీకు దొరుకును. అడిగిన ప్రతివానికి ఇవ్వబడును, తట్టిన ప్రతివానికి తెరవబడును, వెదకిన ప్రతివానికి దొరుకును అని చక్కగా చెప్పుకుంటాం. చాలా సంతోషిస్తాం, ఆనందిస్తాం, అడగమన్నాడుగా దేవుడు అని. ఇక్కడ మనందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుడు మనం ఏది కోరినా ఇస్తాడా ప్రశ్నించుకోవాలి. రెండవది, మనము దేవుని మన జీవితాలు ఏ విధముగా ఉంటే దేవుడు మనం కోరుకున్న దాన్ని మనకిస్తాడు. మనం ఎలా జీవించినా కానీ దేవుడు ఇస్తాడా మనకి? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ముఖ్యంగా మనం యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట చదువుకుంటామండి. నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు అని ప్రభువు బోధించి ఒక మాట చెప్తారండి. ఏమని అంటే, ప్రియ స్నేహితులారా, నా యందు మీరును, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వాక్యములో, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలచి ఉన్నచో మీరు ఏమి కోరినను అది మీకు వసగబడును. చాలా చక్కగా చెప్పారండి ప్రభువు. నా యందు మీరు ఉంటే, ఇంకొకటి ఏంటి, నా మాటలు మీ యందు నిలిచి ఉండాలి.
2 కండిషన్స్ పెట్టాడండి. మీరు నా పేరిట ఏమడిగినా కానీ ఇస్తాను, కానీ 2 కార్యాలు మనం చెయ్యాలి. మొదటిది ఏమిటి అంటే మీరు నాతో ఉండాలి, నా యందు ఉండాలి, దేవునితో ఉండాలి. రెండవది, మనం కోరుకున్నది దేవుడు మనకి ఇవ్వాలి అంటే మనము ఆయన మాటలు మన యందు నిలిచి ఉండేటట్లుగా జీవించాలి. నిలిచి ఉండటం అంటే ఏంటి? ఇక్కడ ఆయన వాక్యానుసారముగా మనం జీవించాలి. 2 విషయాలు, మనము దేవుని యందు ఉండాలి, దేవునితో జీవించాలి, దేవునితో అంటిపెట్టుకొని జీవించాలి మొదటిగా. రెండవది, ప్రియ స్నేహితులారా, ఆయన మాటలు మన యందు ఉండాలి. ఇక్కడ దేవుని మాటలు మన యందు ఉండటం అంటే ఏమిటి? దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించాలి. వెరీ ఇంపార్టెంట్. దేవునితో ఉండటం అంటే ఏంటి? మీరు నా యందును ఉన్నట్లయితే అంటే ప్రార్థన చేయటం. వాట్ ఈస్ ప్రేయర్? టు బీ విత్ గాడ్. దేవునితో ఉండడమే ప్రార్థన, దేవునితో జీవించటమే ప్రార్థన. ఆయనతో ఉండాలి. రెండవది, ఆయన మాటల ప్రకారం జీవించాలి. ఇవి 2 మనం చేస్తే దేవుడు మనం కోరుకున్నది మనకిస్తాడు. ప్రతి ఆరాధన యొక్క ప్రధానమైన ఉద్దేశం ఇదే. ఈ రోజున మనందరం కూడా ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాల్గొంటున్నామంటే ప్రధానమైన ఉద్దేశం ఇదే, ప్రియ దేవుని బిడ్డలారా. అదేమిటి అంటే మనము ఆయనతో ఉండాలి అని, ఆయనతో జీవించాలి, సమయాన్ని గడపాలని. రెండవది, అతి ముఖ్యమైనటువంటిది, క్రీస్తు ప్రభువు మార్తా మరియల ఇంటికి వెళ్ళినప్పుడు మరియమ్మ ఏం చేసింది? ప్రభు యొక్క పాదాల సన్నిధిలో కూర్చొని ఆయన మాటలు ఆలకించింది. దేవుని సన్నిధికి మనం ఎందుకు వస్తామో అంటే ఆయనతో ఉండి ఆయన మాటలని ఆలకించటానికి. లైట్ లేరా? ఆయనతో ఉండి ఆయన మాటలు ఆలకించటానికి కారణం, ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆయనతో ఉండటం ద్వారా, ఆయన మాటలు ఆలకించటం ద్వారా మనం కోరుకున్న దానిని మనం పొందుకుంటాం, ప్రియ స్నేహితులారా. అయితే ఇక్కడ మనం హిజ్కియా గురించి మనం చదువుకున్నామండి. హిజ్కియా రాజు చాలా మంచివాడండి. బైబిల్ గ్రంథంలో దావీదు అంతటి వాడు హిజ్కియా రాజు. దావీదు అంతటి సంతోషాన్ని దేవునికి ఇచ్చాడు హిజ్కియా రాజు. మనం సహజంగా ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించినటువంటి గొప్ప రాజులలో ఎవరు అత్యంత గొప్పవాడు అంటే దావీదు మహారాజు అంటాం. కానీ మనం చాలాసార్లు తెలుసుకుంది ఏమిటి అంటే మాట్లాడనటువంటి మరొక రాజు ఎవరు అంటే హిజ్కియా రాజు అండి. దేవునికి అత్యంత ప్రియుడైనటువంటి వాడు. ఎందుకని మనం ఈరోజు చదువుకున్నామండి. హిజ్కియాకి జబ్బున పడ్డాడు. మామూలు జబ్బు కాదండి, మరణావస్థ. మంచాన పడ్డాడు, చనిపోతాడు. యెషయా ప్రవక్త ఏమన్నాడు? అయ్యా, నువ్వు ఇంక నీ రోజులు లెక్క పెట్టుకో, అయిపోయింది నీ సమయం, ఇక నువ్వు సిద్ధంగా ఉండు, చనిపోవటానికి సిద్ధంగా ఉండు. డాక్టర్లు చెప్తారు కొన్నిసార్లు, ఇక ఈ శాల్తీని ఇంటికి తీసుకెళ్ళండి, అయిపోయింది పని అంటారు. ఇంటి దగ్గర ఏమైనా ఉంటే అయ్యి సర్దుకోండి అని చెప్తారు. దేవుడు కూడా యెషయా ద్వారా చెప్తున్నాడండి రాజుతోటి, నీ రోజులు దగ్గర పడ్డాయి, నువ్విక అన్నీ సరిచేసుకో అన్నాడు. హిజ్కియా, ప్రియ దేవుని బిడ్డలారా, గోడకు ముఖం పెట్టి దేవుని వేడుకుంటున్నాడు, కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేశాడు? ఆయన ప్రార్థన ఒక్కసారి వినండి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా? ప్రభు, ఇన్నాళ్ళు నేను నిన్ను భక్తితోనూ చిత్తశుద్ధితోనూ సేవించితిని కదా, నీ చిత్తము చొప్పున నడుచుకుంటుని కదా. గమనించండి, ఒకటి, నేను నిన్ను సేవించాను, నీ చిత్తము చొప్పున నడుచుకున్నాను. ఇందాకలా మనం చెప్పుకున్నామండి, దేవునితో ఉండటము, దేవుని యొక్క వాక్యానుసారము జీవించటము. ఇక్కడ హిజ్కియా ఈ 2 మాటలు చెప్తున్నాడండి. ఏమంటాడు ప్రియులకు దేవుని బిడ్డలారా? నేను నిన్ను భక్తితోనూ చిత్తశుద్ధితోనూ సేవించాను అంటే నేను నీ సన్నిధిలో ఉన్నాను, నేను నీ సన్నిధిలో ఉన్నాను, నీతో ఉన్నాను నేను. రెండవది ఏమిటి అంటే నీ చిత్తము చొప్పున నీ వాక్యానుసారముగా జీవించాను. చాలా చక్కని మాటలండి.
ఈయన గురించి మనం 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో ఇంకా కొంచెం ఎక్కువగాను ఇంకా కొద్దిగా స్పష్టంగాను మనం చదువుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయంలో ఈ విధంగా చదువుకుంటాం. ప్రియ స్నేహితులారా, రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. హిజ్కియా 25వ ఏట రాజ్యమునకు వచ్చెను. యెరూషలేము నుండి 29 ఏండ్లు పరిపాలించెను. అతని తల్లి జకరియా కుమార్తెయగు ఆలీకి అభి. అతడు తన పితరుడైన దావీదు వలె ధర్మబద్ధముగా జీవించి దేవునికి ఇష్టుడయ్యను. విన్నారండి మాటలు? అతడు తన పితరుడైన దావీదు వలె ధర్మబద్ధముగా జీవించి దేవునికి ఇష్టుడయ్యాడంటండి. దేవునికి ఇష్టమైనటువంటి వాడిగా జీవించాడట. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా తెలుస్తుంది ఆయన మనకి దావీదు వలె జీవించాడు, దేవునికి ఇష్టుడయ్యాడు అని అంటే, ఒకసారి మనం యెషయా గ్రంథం 37వ అధ్యాయాన్ని అంతా చదువుకోవాలండి. యెషయా గ్రంథం 37వ అధ్యాయము. అక్కడ ఏం జరుగుతుందంటే, ప్రియ దేవుని బిడ్డలారా, సన్హెరీబు అనేటువంటి రాజు, ప్రియ స్నేహితులారా, హిజ్కియా దగ్గరికి సర్వ సైన్యాధిపతిని ఒక ఉత్తరం రాసి పంపిస్తున్నాడు. ఏంటి? మేము నీ మీదకి యుద్ధానికి వస్తున్నాం, ఇజ్రాయేల్ ప్రజల మీదకి యుద్ధానికి వస్తున్నాం. నీవు మా దగ్గరకు వచ్చి పాదాక్రాంతుడివిక, లొంగిపో, లేకపోతే మీ మీద యుద్ధం చేసి నిన్ను చంపివేస్తాం, బానిసగా చేసుకుంటాం అని చెప్తాడు. కానీ హిజ్కియా ఏమంటాడంటే, నా దేవుడైన ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు, నేను ఎవరికి కూడా భయపడను అన్నాడు. కానీ ఆ రాజు ఏమన్నాడంటే, నీ దేవుడు అంత శక్తిమంతుడేమి కాదు, చూడు ఇతర దేవతలు మా ముందు లొంగిపోయారు, వాళ్ళు కూడా నీలాగానే వాళ్ళ దేవుళ్ళు వాళ్ళని కాపాడతారు అనుకున్నారు, కానీ కాపాడలేకపోయారు, మీ దేవుడు కూడా అంతే, కాబట్టి నువ్వు మర్యాదగా లొంగిపో అన్నారు. అప్పుడు హిజ్కియా రాజు ఏం చేశాడో తెలుసండి? హిజ్కియా రాజు, మనం యెషయా గ్రంథము 37వ అధ్యాయం 14వ వచనం చదువుకుంటామండి. హిజ్కియా రాజు దూతల నుండి ఆ ఉత్తరాన్ని తీసుకొని, ఎవరు? సన్హెరీబు ఉత్తరాన్ని తీసుకొని చదివాను. అంతటా అతడు దేవాలయమును ప్రవేశించి ఆ లేఖను ప్రభువు సమక్షమున పెట్టి ఇట్లు ప్రార్థించను. మనమేం చేస్తాం? కష్టం వస్తే ఇంటి పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్తాం సహజంగా, లేకపోతే పలానోడి దగ్గరికి పోతే మన పని ఇద్ది అనుకున్నోడి దగ్గరికి వెళ్తాం వెంటనే. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఈ హిజ్కియా రాజు ఏం చేశాడు? ఆ రాజు బెదిరించుకుంటా రాసినటువంటి ఆ ఉత్తరాన్ని ఎక్కడ తీసుకొచ్చాడు? దేవుని సన్నిధికి తీసుకొచ్చాడు. దేవుని సన్నిధిలో పెట్టి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడండి. ఏమని ప్రార్థిస్తున్నాడు? సర్వశక్తిమంతుడవైన ఇశ్రాయేలు దేవుడవైన ప్రభు, నీవు దేవదూతల మీద ఆసీనుడవై ఉందువు, నీవు ఒక్కడవే దేవుడవు, సామ్రాజ్యములన్నిటినీ ఏలువాడవు నీవే, భూమి ఆకాశమును సృజించువాడవు నీవే అని. ఆ తరువాత ఈ విధంగా అస్సిరియా రాజు అయినటువంటి సన్హెరీబు నా మీదకి యుద్ధానికి వస్తున్నాడయ్యా, నువ్వు నన్ను కాపాడు ప్రభు అని దేవుని మీద భారాన్ని వేశాడు. దేవుని మీద తన యొక్క కష్టమంతా చెప్పుకున్నాడు. చెప్పుకున్న తర్వాత ప్రవక్తను దేవుడు పంపిస్తాడు. ఆ మొరిగే కుక్క గురించి నువ్వు భయపడమాకంటాడండి. ఆ యొక్క అస్సిరియా రాజు గురించి నువ్వు భయపడమాకు దేవుడు పంపిస్తాడండి యెషయాని. ఆ మొరిగే కుక్క గురించి నువ్వు భయపడమాకు, రేపి పాటికి వాడు చస్తాడు అని చెప్తాడండి దేవుడు. ఎందుకని? ఇతడు మనుషుల మీద ఆధారపడకుండా దేవుని సన్నిధికి వచ్చి ఆ రాజు ఆ శత్రువు రాసినటువంటి ఆ ఉత్తరం ముక్కని దేవుని సన్నిధిలో ఉంచి ప్రార్థన చేశాడు. తన భారాన్ని తన భయాన్ని దేవుడి మీద ఉంచాడండి. అంటే 2 కార్యాలు చేస్తున్నాడండి. మొదటిది, ప్రియ స్నేహితులారా, దేవుని సన్నిధికి వచ్చాడు. రెండవది, దేవుడు చెప్పినట్టుగా నడుచుకున్నాడు. ఈ యొక్క హిజ్కియా రాజు, మనందరం కూడా ఈయన్ని గుర్తు చేసుకోవాలండి. ఈయన గురించి, హిజ్కియా రాజు గురించి నేను తెలుసుకున్న తర్వాత
అప్పటి నుంచి కూడా నాకు హిజ్కియా అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం అండి. కారణం, దేవుని సన్నిధిలో జీవించినటువంటి వాడు, దేవుని వాక్యానుసారముగా జీవించినటువంటి వాడు, దేవునికి ఇష్టడైనటువంటి వాడు, దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేసి తన జీవితాన్ని 15 సంవత్సరాలు పొడిగించుకున్నటువంటి వాడండి. ఇంకా ఏ రాజు కూడా లేడండి. దేవుని దగ్గర ఒక రాగా పోరాడి, అయ్యా నేను మరి నీ వాక్యానుసారముగా జీవించా కదా, నీ సన్నిధిలో బ్రతికాను కదా, నువ్వు నన్ను ఎందుకు చంపుతావు, నేను జబ్బు వలన ఎందుకు చచ్చిపోవాలి అని దేవుని సన్నిధిలో ఒక రకంగా కన్నీటితో ప్రార్థన చేసి పోరాడి తనకు కావలసిన దానిని తాను పొందుకున్నాడు. ఎలా పొందుకున్నాడు అంటే కారణం 2 కారణాలండి. అతడు దేవునికి ఇష్టమైనటువంటి వాడిగా బ్రతికాడు. ఎలా ఇష్టమైనటువంటి వాడిగా బ్రతికాడు? దేవుని సన్నిధిలో జీవించాడు, దేవుని వాక్యానుసారముగా జీవించాడు. కొన్ని నిమిషాల పాటు ఆ దివ్య ప్రసాద ప్రభు సన్నిధిలో మౌనంగా ఉండి ప్రార్థన చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకుంటామండి రోమాపత్రికలో 8వ అధ్యాయంలో 28వ వాక్యములో పౌలు గారు ఈ విధంగా అంటారండి. ఏమిటి అంటే, దేవునికి ఇష్టమైనటువంటి వారు అనగా తన చిత్తానుసారముగా నడుచుకునేటువంటి వారికి దేవుడు అన్నీ కూడా మంచికే చేస్తాడంటండి. దేవునికి ఇష్టమైనటువంటి వారు అనగా దేవుని చిత్తానుసారం నడుచుకునే వారికి దేవుడు అన్నీ మంచికే చేస్తాడంటండి. మనం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం దేవునికి ఇష్టమైనటువంటి వారిగా జీవిస్తున్నామా? దేవుని సన్నిధిలో జీవిస్తున్నామా? అదేవిధంగా దేవుని యొక్క వాక్యానుసారముగా మనం జీవిస్తున్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 91వ కీర్తన చాలా ముఖ్యమైన కీర్తన అండి. 91వ కీర్తనలో 14వ వాక్యములో ఈ విధంగా చెప్తున్నాడు. దేవుడే స్వయంగా అంటున్నాడండి. ఏమంటాడంటే, నన్ను ప్రేమించు వారిని నేను రక్షిస్తాను అంటాడు దేవుడు. 91వ కీర్తన 14వ వాక్యములో నన్ను ప్రేమించు వారిని నేను రక్షిస్తాను, నా ప్రాభవమును అంగీకరించు వారిని నేను కాపాడుతాను అంటున్నాడు. చక్కని మాటలండి. నన్ను ప్రేమించే వారిని నేను రక్షిస్తాను, నా ప్రాభవమును అంగీకరించు వారిని నేను కాపాడుతాను, వారు నాకు మొరపెట్టినప్పుడు నేను వారికి సమాధానాన్ని ఇస్తాను. ఎవరికంట? ఆయనను ప్రేమించు వారికి, ఆయన యొక్క ప్రాభవాన్ని, ఆయన యొక్క మహిమను అంగీకరించేటువంటి వారికి. ఈరోజున మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనము ఆయనను ప్రేమించి ఆయన ప్రాభవాన్ని అంగీకరించినట్లయితే ఆయనకు మొరపెట్టినప్పుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, మనకు సమాధానాన్ని ఇస్తాడు. మన ఆపదలలో ఆయన ఆదుకుంటాడు, వారి విపత్తుల నుండి వారిని రక్షించి తీరుదును అంటాడండి. అదేవిధంగా 149వ కీర్తనలో కూడా మరొక చక్కని మాట ఉందండి. ఆ మాట కూడా మనం ఇప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరిని దీవిస్తాడు, ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు? ప్రియ స్నేహితులారా, 149వ కీర్తన 4వ వాక్యం ఈ విధంగా చెప్తుందండి. ప్రభువు తన ప్రజలను గాంచి సంతోషిస్తాడు. ఏ ప్రజలను గాంచి సంతోషిస్తాడు? ఎవరిని చూచి సంతోషిస్తాడు? అంతకుముందు వాక్యాన్ని మనం చదువుకోవాలండి. వారు నాట్యము చేయించు అతని నామమును స్తుతింతురుగాక, మృదంగములతో తంత్రివాద్యములతో అతన్ని కీర్తింతురుగాక. ప్రభువు తన ప్రజలను గాంచి సంతోషించును, ప్రీతి చెందును. ఎప్పుడు సంతోషిస్తాడంటే దేవుడు మనల్ని చూచి, మనం ఆయనకి స్తోత్రాలు చెల్లించినప్పుడు, మనం ఆయనకి ప్రార్థన చేసినప్పుడు, మనం ఆయనకి కీర్తనను పాడినప్పుడు. అంటే ఇవన్నీ మనం ఎప్పుడు చేస్తాం? మనం ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, మనం ఆయనతో ఉన్నప్పుడు, ఆయనకు ప్రార్థన చేసినప్పుడు, ఆయనకి ఇష్టమైనటువంటి వారిగా ఉన్నప్పుడు. ప్రభు అంటాడు, ప్రియ దేవుని బిడ్డలారా, 43వ కీర్తన యెషయా గ్రంథములో ఏమంటాడండి? నా ప్రజలను గాంచి నేను ప్రీతి చెందితిని, నేను వారిని నా కొరకే సృష్టించుకున్నాను, వారు నా స్తుతులు పాడువారు అంటాడండి. అంటే అర్థం ఏమిటి ప్రియులారా? మనము దేవుని సన్నిధిలో ఉండాలి,
ఆయనకి ఇష్టమైనటువంటి వారిగా నడుచుకోవాలి, ఆయన స్తుతులను పాడాలి. అప్పుడు ఆయన సంతోషిస్తాడు, మనం అడిగింది మనకిస్తాడు. ప్రియ స్నేహితులారా, ప్రభువుని వేడుకుందాం. దేవా, ఓ దివ్య సప్రసాద ప్రభువా, నీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు గాను మీకు స్తోత్రాలు, వందనాలు. అదేవిధంగా నీవిచ్చిన వాక్యానుసారముగా నీ ధర్మశాస్త్రం ప్రకారం నీ కట్టడలను అనుసరించటానికి కావలసిన శక్తిని, బలాన్ని మాకందరికీ ప్రసాదించు తండ్రి అని అందరం కొన్ని నిమిషాల పాటు మౌనంగా ఉండి దేవుని దీవెనల కోసం ప్రార్థన చేసుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ఇందులో మాధుర్యం నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగచెత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమరహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మా రక్షణ ఫలితను మీరు నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించచ్చు పాలన చేయలేని వారా మాకు అనుగ్రహించండి.